హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి వీకెండ్ లో 3 మూవీస్ రిలీజ్ కావడం అయితే జరిగింది. అవి ఏమేం మూవీస్ అని చెప్పేసి ఒకసారి మాట్లాడుకోవాలంటే మన రవితేజ గారిది ఈగల్ మూవీ, ఆ తర్వాత మన రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ కూడా రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇంకా మిగిలిన మూవీ ఏదైనా ఉందా అంటే యాత్ర 2. ఈ 3 మూవీస్ ఇప్పుడైతే మనం థియేటర్ లో చూడడానికి ఉన్నాయి. మరి ఈ వీకెండ్ లో ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఈ 3 మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మూవీని చూడాలి, ఏ మూవీ బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు డెఫినెట్ గా మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీకెండ్ లో చూడాల్సిన ఫస్ట్ మూవీ ఏదైనా ఉందా అంటే అది డెఫినెట్ గా రవితేజ గారిది ఈగల్ మూవీ అయితే చూడండి. మరి ఈ మూవీ స్టోరీ రొటీన్ అయినప్పటికీ ఈ మూవీలో మనం ఎంజాయ్ చేసే సీన్స్ చాలా ఉంటాయి. మరి రవితేజ గారిని ఎలా మాస్ ఎలివేషన్స్ లో చూడాలనుకుంటామో అలాంటి సీన్స్ ఈ మూవీలో చాలానే పడ్డాయి రవితేజ గారికి. మరి నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. డెఫినెట్ గా ఈ మూవీ చూస్తున్నప్పుడు ఆ సీన్స్ ని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మరి ఆ ఫైట్ సీక్వెన్స్ లో కొన్ని చోట్ల వచ్చే బీజిఎం ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ బీజిఎం పడ్డది మూవీలో. మరి చాలా మందికి అయితే కొంతమందికి మూవీ నచ్చుతుంది, ఇంకొంతమందికి అయితే మూవీ నచ్చట్లేదు. మరి నాకైతే మూవీ చూడడానికి బాగానే ఉంది, అంత దరిద్రంగా అస్సలు అయితే లేదు. చాలా మంది కొంతమంది మూవీ బాగాలేదని చెప్తున్నారు తప్ప నాకైతే వాళ్ళు చెప్పినట్టు అంతలా ఏం అనిపించలేదు మూవీ. నిజంగానే ఇదే మూవీని వేరే వాళ్ళు చూసి ఇవే ఫైట్స్ వేరే మూవీస్ లో పెడితే డెఫినెట్ గా నిజంగానే మాస్ ఎలివేషన్స్, మాస్ ఫైట్స్ అని చెప్పేసి ఇంకా విపరీతంగా ఈ మూవీని లేపేవాళ్ళు. మరి అదే మన రవితేజ గారితో తీస్తే మూవీ బాగాలేదు, నచ్చలేదు అంటారు. మరి ఎవరి ఒపీనియన్ వాళ్ళది లేండి. మరి ఈ మూవీలో అనుపమ పరమేశ్వర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికే చాలా మంది అనుపమ పరమేశ్వర్ గారు అంటే ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పేసి అంటారు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో అనుపమ గారు అంటే ఎంతమందికి ఇష్టమో లేదో, మరి ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో, ఎంతమందికి నచ్చిందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది ఒపీనియన్ ఎలా ఉందని చెప్పేసి. మరి ఆల్రెడీ మేము అందరం ఈగల్ మూవీని చూసేసాం. మరి ఆ తర్వాత ఇంకేదైనా మూవీని చూడొచ్చా అంటే మరి రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ ఉంది. మరి మీరు చూడాలనుకుంటే థియేటర్ లో చూడొచ్చు. ఆల్రెడీ యావరేజ్ మూవీ అని చెప్పేసి మన రివ్యూలో కూడా చెప్పాను. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఈ మూవీ అసలు స్టోరీ ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ఫుల్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్రికెట్ కి సంబంధించిన స్టోరీ అంతా. మరి ఈ మూవీలో రజనీకాంత్ గారు మొత్తం కనిపిస్తారని చెప్పేసి అనుకుంటారేమో. మరి తనది ఒక క్యామియో రోల్ కాబట్టి తను మొత్తం మూవీలో కనిపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో నచ్చింది రజనీకాంత్ గారి వాయిస్ అస్సలు సెట్ కాలేదు. సాయి కుమార్ గారి వాయిస్ దింపేయడం జరిగింది. మరి అదే ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. అందుకే ఈ మూవీ చూడడానికి చాలా మంది ఇష్టపడట్లేదు, చాలా మందికి అది కూడా అసలు నచ్చట్లేదు. మరి మూవీలో ఫైట్ సీక్వెన్స్, బీజిఎం కొన్ని చోట్ల చాలా సీన్స్ బాగానే ఉన్నాయి కానీ అంతలా అయితే ఈ మూవీకి మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. ఎందుకంటే రొటీన్ స్టోరీ. మళ్ళీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగున్నప్పటికీ, మరి రజనీకాంత్ గారు వచ్చినప్పుడు కొద్దిగా బాగున్నప్పటికీ మరి సెకండ్ హాఫ్ మొత్తం చెడగొట్టారు మూవీలో. మరి ఓవరాల్ గా ఈ మూవీ చూసాక కూడా ఎంతమందికి ఇలానే అనిపించిందో, ఎంతమందికి ఈ మూవీ బాగా నచ్చిందో లేదో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ 2 మూవీస్ చూసాక కూడా మీకు ఇంకా టైం ఉంటే ఏదైనా మూవీ చూడాలంటే యాత్ర 2 మూవీ ఉంది. మరి ఈ మూవీ మీ అందరికి అంతలా నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ మూవీ, అదే జగన్ గారి స్టోరీ అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. మరి ఈ మూవీని చూసినప్పుడు వాళ్ళే బాగా డబ్బా కొట్టుకున్నారని చెప్పేసి మీకు బాగా అర్థం అవుతుంది మూవీ చూస్తున్నంత సేపు. మరి వాళ్ళే బాగా లేపుకున్నారు మూవీలో. మరి ఈ మూవీని ఎవరి కోసం అన్న చూసారా అంటే జీవ గారి యాక్టింగ్ కోసం డెఫినెట్ గా ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. అండ్ జీవ గారి యాక్టింగే కాదు, మమ్మూటి గారి యాక్టింగ్ కోసం కూడా ఒకసారి చూడొచ్చు మూవీ. వేల స్టోరీ అంతలో మీకు అయితే ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు, అది నేను ఆల్రెడీ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. మరి మీకు నచ్చితే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. అంతలా మీకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు నాకు తెలిసి. మరి ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో ఈ 3 మూవీస్ అయితే ఎంతమంది చూసారో, మరి ఈ 3 మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదని చెప్పేసి, లేదంటే ఎంతమంది అసలు ఏ మూవీ చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ డెఫినెట్ గా మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని చాలా మంది అయితే ఫాలో అయ్యి ఉండరు. మరి ఫాలో కాని వారు ఎవరైనా ఉంటే ఆల్రెడీ కమెంట్ సెక్షన్ లో పింగ్ చేసి పెట్టాను. మరి ఫాలో కాని వాళ్ళు డెఫినెట్ గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయ్యి, ఎందుకంటే నేను ఎలాంటి మూవీస్ అప్డేట్స్ ఉన్నా నేనైతే ఫాస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతాను కాబట్టి డెఫినెట్ గా ఫాలో కాని వాళ్ళు అయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయిపోయింది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.